విజయవాడలో థార్ కార్లతో ఢీ కొట్టుకొని హల్చల్ చేసిన కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. నిందితులైన బొల్లా ఓం, లింగమనేని రోహిత్ సాయిలు ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశంతోనే వాహనాలతో దాడి చేసుకున్నారని విచారణలో తేల్చారు పటమట పోలీసులు. ఈ కేసులో తాజాగా హత్యాయత్నం సెక్షన్ జోడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి వారిద్దరూ వాహనాలతో ఢీ కొట్టుకుని భీభత్సం చేసిన దృశ్యాలను పెన్ డ్రైవ్ లో సమర్పించారు. వాటిని పరిశీలించిన జడ్జి వాదనలు ముగిశాక నిందితులకు జూన్ 5 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. 2 రోజుల ముందు వరకు ఇద్దరు కలిసి ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్లిన థార్ వార్ బ్యాచ్ నిన్న న్యాయస్థానం దగ్గర మాత్రం ఊహించని విధంగా ప్రవర్తించారు. కోర్టుకు తీసుకొచ్చిన దగ్గర నుంచి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే వరకు ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకున్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వీరిద్దరి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అత్యంత కీలకమైన విషయాలను చెప్పారు. రోహిత్, ఓం ఇద్దరు ఒకరినొకరు మర్డర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారని పోలీసులు స్పష్టం చేశారు. వారికి శాంతి భద్రతల పట్ల కనీస గౌరవం లేదని, ఒకవేళ వీరిని టైంకు అరెస్ట్ చేయకపోయినా, రిమాండ్కు పంపకపోయినా మరిన్ని వినాశకర చర్యలకు, దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ప్రస్తావించారు. అసలు ఈ గొడవకు కారణం వాట్సాప్ చాటింగ్ తో మొదలైన వివాదమే. దాంతో పాటు స్టెరాయిడ్స్ వ్యవహారం కూడా వీరి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పగతో రగిలిపోయిన ఈ ఇద్దరు యువకులు బేస్బాల్ బ్యాట్, ఇనుప రాడ్లతో పరస్పరం దాడులు చేసుకోవడమే కాకుండా ఒకరి కార్లను ఒకరు ఢీకొంటూ ధ్వంసం చేసుకున్నారు. స్థానికులు భయాందోళనకు గురి కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకునేసరికి నిందితులు కార్లను